మీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, దానికోసం ఎదురు చూస్తున్నా. అది అది ఏంట్రా ఇంటికి వెళ్ళకుండా ఈ అమ్మాయి ఎవర్రా? అర్థమైంది, ఈ అమ్మాయి బ్యాగ్ కానీ చైన్ కానీ దెంగేసావా? ఏమనుకోకమ్మా, వీడిని కన్నందుకు మేము చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాం. అరే ఏం చేసావు చెప్పరా? అరే అబ్బా ఆపు నాన్న, నేను తన బ్యాగ్ చైన్ ఏమి ఎత్తుకపోలేదు. మీరు అనుకున్నట్టు ఏమనుకోకమ్మా, ఆ వాడు చెవుల్లో గుల్గులు తీసేవాళ్ళ ఉండడం. అందుకే ఇంతకు ఎవరమ్మా నువ్వు? షటాప్. ఇంతకు నీ కళ్ళు కనిపిస్తున్నాయా? మరి వీడిని ఎలా లవ్ చేసావు? వీడిని చూస్తే నాకే మధ్యాహ్నం ఆకలి వేయదు. అడవి పందిలా రోజుకు 6 సార్లు తింటాడు. బోన్లు కడగడానికి పనికిరాని వాడి చేత బీటెక్ చేయించా, అయినా డబ్బులు బొక్క. బట్టలు ఉతకడం రాని వాడి చేత బడికి పంపించా, అయినా డబ్బులు బొక్క. వీడి ముఖం సరిగ్గా చూసావా? పండు కొద్ది గుండు గీసినట్టుంటాడు. బాబు, చెవుల్లో గుల్గులు తీసేది నువ్వే కదా? నా తీవా? నేను కాదు. ఏంటి ఆకాష్ గారు అడుక్కు తిన్న వాడితో మాట్లాడుతున్నారు? చూడ్డానికి అలాగే కనిపిస్తాడు కానీ మా అబ్బాయి అండి. ఇంతకేం చదువుకున్నావు బాబు? బీటెక్ అంకుల్. బీటెకా? అయిపోయిందా? వీడు బతుకైపోయిందా? చెడబుట్టావు కదరా నా కడుపులో. ఊరుకోండి ఆకాష్ గారు, మా అమ్మాయిని చూసి నేర్చుకోండి. బీటెక్ చదివి డాక్టర్ అయింది, బుద్ధి తెచ్చుకో. నేను ఎప్పటి నుండో చెప్తున్నా, పావులాకి పనికిరాని పనికి మాలిన ఏదోని ఎలా లవ్ చేసావమ్మా? చెత్తకి చేతబడి క్రాసింగ్లో ఉన్న వీడిని ఎలా లవ్ చేసావమ్మా? అరగంటలో 6 సార్లు తినే ఈ అడవి జీవరాశితో ఎలా బ్రతుకుతావమ్మా? నాన్న ఏంట్రా నానా? ఏంట్రా నానా? నాన్నని కాబట్టేరా నీ గురించి నానా తండలు పడుతున్నా. నాన్నని కాబట్టేరా నేను బంగారంలా చూసుకున్నా. ఇలాంటి వాడితో నీకు జీవితం అవసరం అమ్మా? బ్రేకప్. మళ్ళీ నాతో కనిపించకు. అమ్మయ్యా, నేను ఎప్పటి నుండి అనుకుంటా వీడికి ఏదో లవ్ ఉందని చెప్పి. పదండి బార్కి వెళ్దాం.